So, Meena went to a bank to withdraw 2000 rupees. She asked the cashier to give her 15 rupees and 100 rupees notes only. Meena got 25 notes to all. Find how many notes of 50 rupees, 100 rupees. ఓకేనా? మీనా అనే అమ్మాయి ఏం చేసిందంట, బ్యాంక్ వెళ్ళి 2000 రూపీస్ విత్డ్రా చేయాలని అనుకుంది. సో మీనా ఆస్క్ ద క్యాషియర్. మీనా ఆస్క్ ద క్యాషియర్. మీనా ఎలా అడిగిందంట క్యాషియర్ను, ఐ వాంట్ 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ మాత్రమే నాకు కావాలి. అట్లా క్యాషియర్ ఏం చేసినాడంట, ఈ ఈ నోటు ఈ నోట్స్ మొత్తం 25 నోట్స్ ఇచ్చాడు. బట్ 50 రూపీస్ నోట్స్ ఎన్నిన్నాయో తెలియదు, 100 రూపీస్ నోట్స్ ఎన్నిన్నాయో కూడా తెలియదు. బట్ రెండు కలిపి 25 నోట్స్ ఇచ్చేశారు. అయితే హౌ మెనీ నోట్స్, 50 రూపీస్ కాయిన్, 50 రూపీస్ నోట్స్ అండ్ 100 రూపీస్ నోట్స్. సో 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అనుకుందాం, 100 రూపీస్ నోట్స్ను వై అనుకుందాం. సో వీటి యొక్క టోటల్ నోట్స్ 25 ఉన్నాయి. సో 25 ఉన్నాయి. బట్ టోటల్ అమౌంట్ అయితే 50 రూపీస్వి ఎక్స్ ఉన్నాయి కాబట్టి 50x, 100వి వై ఉన్నాయి కాబట్టి 100y. సో టోటల్ అమౌంట్ 2000, సారీ ఓన్లీ 2000 రూపీస్. ఇది మా ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓకే, సో మన ప్రాబ్లంకి వెళ్దాం. సో లెట్ the number of 50 rupees notes. Let the number of 50 rupees notes x, number of 100 rupees notes y. So according to the question, the sum of two notes, 25 notes. So total number of notes 25. So 50 rupees notes plus 100 rupees notes equal to 25. Equation 1. Next, the value of 50 rupees notes, the value of 100 rupees notes. So total amount withdraw 2000 rupees. So, and 50 rupees notes 50x, 100 rupees notes 100y is equal 2000 rupees total amount. Solving 1 and 2. So using elimination method, do you understood ma? 50x అంటే వాల్యూ, అంటే 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయంటే ఎక్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయనుకో 250 రూపీస్ అవుతుంది. ఇవి కూడా 5 ఉంటే 500 రూపీస్ అవుతుంది, అంటే మల్టిప్లికేషన్. సార్ ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 50 మా. సో ఎలిమినేషన్ మెథడ్ లో 50 into x 50x plus 50 into y 50y is equal 25 into 50 1250. 25 5 is 125. So 50x plus 100y is equal 2000 rupees. So change the symbol, minus minus minus. So minus 50y is equal minus 750. 2000 minus 1200 ma. 2000 minus 1200, 750. So y is equal 750 by minus 50. Negative negative cancel. 5 1 ja 5, 5 5 ja. So y equal to 15. From first equation,
x plus y equal to 25, x plus 15 is equal to 25, x equal to 25 minus 50, x equal to 10. So what is the x? So required number of 50 rupees coins. Hence, the number of 50 rupees notes. 10 50 rupees notes ఉన్నాయి. Number of 100 rupees notes 15 ఉన్నాయి. ఓకేనా? సో ఇలా చేస్తాం. రైట్ డౌన్. చల్లే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్. A lending library has a fixed charge. Fixed charge for the first 3 days. For the first 3 days. And an additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book. Kept for 7 days. While Susie paid 21 rupees for the book. She kept for 5 days. Find the fixed charge. Find the fixed charge and the charge for each extra day. Okay. Please observe, ma. A lending library. So lending means, okay. సో అద్దె అనొచ్చు. సో పుస్తకాలు అద్దెకు ఇచ్చే ఒక లైబ్రరీ. ఫిక్స్డ్ చార్జ్ ఫర్ ఫస్ట్ 3 days. సో లైబ్రరీలో బుక్స్ అనేటివి
ఫస్ట్ 3 days అమౌంట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. సో ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ అడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ డే దేర్ ఆఫ్టర్. తర్వాత అంటే ఫస్ట్ 3 days అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈ 3 days లో ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది మాకు. రిమైనింగ్ డే అంటే ఫోర్త్ డే, రిమైనింగ్ డే అడిషనల్ అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఎంత అమౌంట్ తెలియదు. సో అడిషనల్ అమౌంట్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఫస్ట్ సరిత అనే అమ్మాయి 27 రూపీస్ కలెక్ట్ చేసింది. బట్ ఆ అమ్మాయి 7 days ఉంది. అంటే ఫస్ట్ 3 days ఫిక్స్డ్, రిమైనింగ్ ఫస్ట్ 3 days తర్వాత రిమైనింగ్ 4 days అంతా కలిపి 27 రూపీస్ కలెక్ట్ చేసింది. తర్వాత సుసి పే 21 రూపీస్ షీ కెప్ట్ ఫర్ 5 days. ఫస్ట్ 3 days ఫిక్స్డ్ ఉంటుంది, రిమైనింగ్ 2 days కు కలిపి మొత్తం 21 రూపీస్ కలెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది మా అండర్స్టూడ్ చేసుకోండి. ఓకే, అయితే ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్, ద ఛార్జ్ ఫర్ ఎక్స్ట్రా డే. సో అడిషనల్ ఛార్జ్ ఎంత? ఓకే, లెట్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ ఫస్ట్ 3 days ఎక్స్ అనుకుందాం. let the fixed charges for the first 3 days is it be x rupees, and the additional charge per day be y rupees. According to the question, amount paid by Sarita, amount paid by Sarita for 7 days 27 రూపీస్ ఇచ్చింది. సో అంటే 7 days ను ఫస్ట్ 3 days ప్లస్ 4 days గా తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ 3 days కు మనం ఫిక్స్డ్ అమౌంట్ అనుకున్నాం ఎక్స్, రిమైనింగ్ 4 days అంటే అడిషనల్ అమౌంట్ ను వై అనుకున్నాం. సో కండిషన్ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 27. ఈక్వేషన్ 1 అండర్స్టూడ్. రెండవ కండిషన్ బాగా చూడమా. సెకండ్ కండిషన్, సుసి paid by amount paid by Susi for 5 days 21 రూపీస్. ఇక్కడ 5 days ఏమో అంటే ఫస్ట్ 3 days ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ రిమైనింగ్ 2 days అడిషనల్ ఛార్జ్. సో ఫిక్స్డ్ ఛార్జ్ ను ఎక్స్ అనుకున్నాం, అంటే 3 days కి ఎక్స్ అనుకున్నాం, రిమైనింగ్ అడిషనల్ ఛార్జ్ 2y. x plus 2y is equal 21, equation 2. So using elimination method, write down. Elimination method.
X plus 4y is equal 27. X plus 2y is equal 21. Negative, negative, negative. 4y minus 2y, 2y is equal 6. Y is equal 6 by 2. Y is equal 3. 2 1 ja, 2 3 ja. So y value substitute in equation 1. So equation 1, x plus 4y is equal 27. X plus 4 into 3 is equal 27. X plus 4 3 ja 12 is equal 27. X equal 27 minus 12. X equal to 15. So fixed charge 15 rupees. Additional ga 3 rupees తీసుకుందాం. ఓకేనా? రైట్. Charges for the first 3 days. How much ma? 15 rupees. Additional charge 3 rupees. Write down ma this line also.